హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరికీ ఒక మాట చెప్తున్నాను. ప్రపంచ దేశాల యొక్క స్థితిగతులు ఎలానా ఉండని, ముఖ్యంగా రాబోయే రోజులలో ఒక ప్రధానమైనటువంటి విషయం జరగబోయేది ఏం జరుగుతుందో మీరు తెలుసుకోవాలని నాకు కొంచెం ప్రేరేపణ వచ్చింది కూడా మాట్లాడుతున్నాను. అలాగే నేనేం ప్రవక్తను కాదు, పాస్టర్ని కాదు. ముఖ్యంగా హిందూ సనబడినవాడు క్రిస్టియన్ దేశాల నుంచి వెళ్ళిపోండి. ముఖ్యంగా బొమ్మలు పూజించేవాడు మీ బిడ్డలతో సహా వెళ్ళిపోండి. నేను మీకు వ్యతిరేకం కాదు. జరగబోయే పరిణామాలు మీకు నిజంగా తెలియదు. మీరేదో ఆ రిచువల్స్ ఏదో చేసుకుంటున్నారు, నేను నా వరకు నేను బాగున్నాను మీరు అనుకుంటున్నారు. మీరు అనుకున్న విధంగా క్రిస్టియన్ సంఘాలు హిందువులు చేసేటువంటి పనులేంటో, అవి ఏ విధంగా ఉన్నాయో ఏంటో మొత్తం గమనిస్తున్నారు. ఇండియాలో ఏ విధంగా అయితే ఆ యొక్క భూమిని సర్వనాశనం చేస్తున్నారో, ఇండియాలో ఏ విధంగా అయితే డెమోక్రటిక్ సిస్టాన్ని కులాలకి మతాలకి అప్పచెప్పారో, దానిలో ఉన్నటువంటి మనుషులు ఇతర దేశాలకు వచ్చి కూడా మీరు అదే సిస్టాన్ని ఈ దేశంలోకి ఇంటిగ్రేట్ చేశారు. అర్థం చెప్పేది, భారతదేశంలో ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో అదే సిస్టాన్ని తీసుకుని వచ్చి అసమానతలు మీరు క్రియేట్ చేస్తున్నారు. ఇవి ప్రపంచ దేశాలు గమనించినాయి. మీకు ఈక్వాలిటీ కింద పడటం తెలియదు. నేను పలానా కులం, నేను ఆ దేవుడు ఈ దేవుడు, ఆ మురికిలో నుంచి మీరు బతికొచ్చారు. ఆ మురికిని ఈ దేశాల్లో మీరు ఇంటిగ్రేట్ చేశారు. ఓకే, మీరు ఎప్పుడైతే ఈ పనులు చేయడం మొదలుపెట్టారో గత 20-25 ఏళ్లలో బాగా అధికమైపోయి, నేను మీ యందు జాలిపడి చెప్తున్నాను, క్రిస్టియన్ సంఘాలు ఒక్కసారికి లేచినాయా, హిందూ అనేవాడు చాలా కష్టం. వాళ్ళు అసలు జీవనం కూడా ఉండదు వాళ్ళకి. నేను మీ గురించి ఆలోచించినాను కాబట్టి ఈ మాట చెప్తున్నాను. మీరు దయచేసి జాగ్రత్తగానన్నా ఉండండి. లేదు నా పని తీసుకొని పోతున్నాను అన్నా కూడా వాడు ఉండదు, ఊరుకోదు, సిస్టమ్ ఊరుకోదు. క్రిస్టియన్ సంఘాలు నిజంగానే అంత అగ్రెసివ్గా ఉంది. ఓకే, సో డెమోక్రటిక్ సిస్టంలో ఇండియాలో ఉన్న విధంగా డెమోక్రటిక్ సిస్టమ్ ఇతర దేశాల్లో ఉండదు. ప్రజల యొక్క ఉద్దేశాలను తీసుకుంది, వాళ్ళ యొక్క ఉద్దేశాలను గ్రహించింది, కల్చర్ ఏ విధంగా పొల్యూట్ అవుతుందో గ్రహిస్తుంది, తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి అనగా క్రియేట్ చేస్తుంది. మీరు దయచేసి ఆలోచించుకోండి. మీరు వెళ్ళిపోవడం మంచిది, నీ బిడ్డలతో సహా.